చాలా టేస్టీగా అండ్ హెల్తీగా పెసరట్టు అయితే వేశాను నేను. నేను పెసరట్టు ఎలా చేశాను అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. నేను చేసిన ప్రాసెస్‌ని ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 గ్లాసెస్ అయితే పెసలు తీసుకున్నాను. అందులో హాఫ్ గ్లాస్ అయితే రైస్ తీసుకున్నాను. అలా ఆఫ్టర్‌నూన్ తీసుకున్నాను. ఈవినింగ్ మొత్తము అలా నానిపోయాయి. ఇంకా నైట్ పడుకునే ముందైతే పెసలని ఆ నీరంతా వంచేసి అలా పెట్టేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకున్నాను. అవి మొలకలొచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ వీటిలోకి ఏమేమి వేసుకున్నాను అంటే జీలకర్ర, కొంచెం అల్లం, పచ్చిమిరపకాయలు అండ్ తెల్లగడ్డ గ్రైండర్‌లో వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కొంచెం పెసలు వేసుకొని అవి బాగా మెదిగిన తరువాత ఇంక మామూలుగా అయితే పెసలైతే వేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ట్రై చేసి చూడండి. మీకు చాలా బాగా నచ్చుతుంది కూడా ఈ ప్రాసెస్ పెసరట్టయితే. ఇంకైతే నేను బాగా మెదిగిన తరువాత దాంట్లోకి తగిన ఉప్పు అయితే వేసుకున్నాను. నెక్స్ట్ మీకు క్రిస్పీగా రావాలి అంటే పిండి ఇట్లా మెదుగుతున్న టైంలో ఒక స్పూన్, మనం తీసుకునే క్వాంటిటీని బట్టి ఒక స్పూన్ కానీ 2 స్పూన్స్ కానీ బియ్యపు పిండి ఉంటుంది కదా, పచ్చిది కాదు డ్రై చేసిన బియ్యపు పిండి అయితే వేసుకోవాలి. నెక్స్ట్ అయితే పిండి చూడండి ఏ కన్సిస్టెన్సీలో తీసుకున్నానో నేను. కొంచెం పచ్చి అంటే మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలా తీసుకోవాలి. అప్పుడే కొంచెం బాగా క్రిస్పీగా వస్తుంది దోస. ఇంకా మొత్తం అయితే నేను గ్రైండర్లోంచి తోడుకుంటున్నాను. నేను ఇది సాటర్డే కదా, సాటర్డే నైట్ అయితే భోజనం చేయము, టిఫిన్సే చేస్తాము. అందుకనేసి నేను మార్నింగ్కి ఇంకా ఈవినింగ్కి 2 పూటలకి సరిపడా అయితే వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి దాంట్లోకి కొంచెం సోడా ఉప్పు అయితే వేసుకున్నాను. వేసుకొని ఇంకా తర్వాత అయితే ప్యాన్కి కొంచెం ఆయిల్ అయితే పూసుకొని దోశ అయితే వేసుకుంటున్నాను. చూడండి అసలు చాలా క్రిస్పీగా వస్తాయి. నేను అసలు వీడియోని స్కిప్ కూడా చేయట్లేదు. ఫాస్ట్ మోడ్లో పెట్టట్లేదు, స్లో మోడ్లో కూడా పెట్టట్లేదు. వీడియోలో నేను ఎలా దోశ పోస్తున్నానో కూడా మొత్తం అలానే నేను వీడియో తీస్తూ ఉన్నాను. అసలు ఇంకా అలా నేను దోశ వేసుకోకముందు కొంచెం ఆయిల్ పూసుకున్నాను ప్యాన్కి. దోశ వేసుకున్న తర్వాత దానిపైన కొంచెం ఆయిల్ అయితే వేశాను. అసలు నిజంగా చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చాయి. చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. యాక్చువల్గా ఎప్పుడైనా నేను పెసర దోశ ఎక్కువ తినేదాన్ని కాదు, 1, 2 అలా తినేదాన్ని. ఈ ప్రాసెస్ చేసినప్పటి నుంచి కూడా నేను కొంచెం ఎక్కువగానే పెసరట్టు తింటున్నాను. చాలా టేస్టీగా క్రిస్పీగా అయితే ఉంటాయి. చూడండి మీకు అసలు వీడియోలో ఈజీగా తెలిసిపోతుంది ఎలా క్రిస్పీగా ఉందో ఏంటి అని అనేది. ఇంకా ఈ దోశలోకి అయితే పండు మిరపకాయలు ఊరగాయ ఉంటుంది కదా, ఆ ఊరగాయని మిక్సీ పట్టించుకొని తిరగమాత పెట్టుకొని వేసుకొని తింటే చాలా బాగుంటుంది. టిఫిన్స్లోకి చట్నీల కన్నా కూడా ఇలాంటి ఊరగాయలు అండ్ పచ్చిమిరపకాయ అండ్ పల్లీలతో చేసిన పచ్చళ్ళు అవి ఉంటాయి కదా, వాటితో టిఫిన్స్ అయితే ఇంకా చాలా బాగుంటాయి. అందుకనేసి నేనైతే పండు మిరపకాయ ఊరగాయతో అయితే పెసరట్టు కాంబినేషన్ పెట్టుకున్నాను. మీకు అవైలబుల్గా ఉంటే ఇలా కాంబినేషన్ పెట్టుకొని టేస్ట్ చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి దోశలు అయితే. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.